సో, క్లిప్పింగ్ మాస్క్ గురించి నేను ఒకసారి క్లియర్‌గా చెప్తాను చూడు. సో, ఇప్పుడు ఏమవుతుందంటే ఒక లైక్ న్యూ డాక్యుమెంట్ తీసుకుంటాను. న్యూ డాక్యుమెంట్ తీసుకొని ఏదైనా గాని ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే. సో, ఇప్పుడు ఏమవుతుందంటే సపోజ్ నేను ఒక టెక్స్ట్ లేయర్ తీసుకున్నాననుకో. టెక్స్ట్ లేయర్. టెక్స్ట్ లేయర్ తీసుకొని సపోజ్ దీనికి ఒక నేమ్ ఇచ్చాను. లెట్స్ సే లైక్ అడోబ్ ఫోటోషాప్. అడోబ్ ఫోటోషాప్ ఇలా. సో, ఇప్పుడు ఏమవుతుందంటే నాకు ఈ టెక్స్ట్‌లో ఏదన్నా ఒక ఇమేజ్‌ని ఇన్సర్ట్ చేయాలి అనుకో. ఓకే. ఏదన్నా ఒక ఇమేజ్‌ని నేను ఆ టెక్స్ట్‌లో ఇన్సర్ట్ చేయాలి. అంటే ఓన్లీ ఆ టెక్స్ట్ వరకే కనబడాలి ఇమేజ్ అనేది. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇమేజ్ తీసుకుంటాను. సో, ఫైల్, ప్లేస్ ఎంబెడెడ్, ప్లేస్ ఎంబెడెడ్. ఇప్పుడు నేను ఏదైనా ఇమేజ్ తీసుకున్నాననుకో. ఇప్పుడు సపోజ్ లైక్ వేరే ఇమేజెస్. ఇప్పుడు ఈ ఇమేజ్ తీసుకున్నాననుకో ఇది. ఓకే. సో, ఇప్పుడు ఏమవుతుందంటే నాకు ఈ ఇమేజ్ అనేది ఓన్లీ కింద ఏదైతే టెక్స్ట్ ఉందో దాంట్లో మాత్రమే కనబడాలి మనకి. ఓకే. దాంట్లో మాత్రమే కనబడాలి. సో, ఎలా అంటే మేక్ ష్యూర్ ఏమవుతుందంటే ఆ టెక్స్ట్ నువ్వు దేంట్లో అయితే చూపెట్టాలనుకుంటున్నావో అది కిందుండాలి. దేన్నైతే చూపెట్టాలి అనుకుంటున్నామో అది పైనుండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు టెక్స్ట్‌లో ఆ ఇమేజ్‌ని చూపెట్టాలి అనుకుంటున్నావు కాబట్టి టెక్స్ట్ లేయర్ కిందుండాలి. ఇమేజ్ అనేది పైనుండాలి. సో, ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఆ ఇమేజ్ పైన రైట్ క్లిక్ చేసి ఇక్కడ క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అన్నాననుకో. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ ఇమేజ్ అనేది ఓన్లీ టెక్స్ట్‌లో మాత్రమే కనబడుతుందన్నమాట ఇలా. అంటే అక్కడి వరకు మాస్క్ అయిపోయిందన్నమాట. రిమైనింగ్ ఏరియా అంతా ఇప్పుడు చూడు నార్మల్ తీయొచ్చు కూడా మనం. మళ్ళీ రిలీజ్ చేసుకోవచ్చు. మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి షార్ట్‌కట్ కూడా ఉంది. ఇప్పుడు సపోజ్ ఈ ఇమేజ్ దీనికి క్లిప్పింగ్ మాస్క్ అప్లై అవ్వాలి అంటే ఈ 2 లేయర్స్ మధ్యలో మనం ఆల్ట్ లెఫ్ట్ క్లిక్ చేయాలి. ఆల్ట్ లెఫ్ట్ క్లిక్. ఒకవేళ క్లిప్పింగ్ మాస్క్ తీసేయాలి అంటే మళ్ళీ ఆల్ట్ లెఫ్ట్ క్లిక్ చేయొచ్చు. లేదు అనుకుంటే రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ నీకు రిలీజ్ క్లిప్పింగ్ మాస్క్ అని ఒక ఆప్షన్ ఉంది. రిలీజ్. ఇలా. సో, క్లిప్పింగ్ మాస్క్ కూడా చాలా యూజ్ అవుతది. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్ నువ్వు చేయాలి అనుకున్నప్పుడు దీంట్లో మంచి ఏదైనా డిఫరెంట్ ఇమేజెస్ పెట్టుకోవాలి అనుకుంటే బావుంటుందన్నమాట. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ లెన్స్ ఫ్లేర్ ఉంది. ఈ లెన్స్ ఫ్లేర్ నీట్‌గా నాకు ఆ టెక్స్ట్‌లో కనబడాలి అనుకుంటే సపోజ్ నేను ఇది తీసుకున్నాననుకో. ఓకే. ఇది తీసుకొని సైజ్ పెంచాను ఇలా. ఇలా. సో, ఇప్పుడు నేను టెక్స్ట్ కిందుండాలి. ఇది పైనుండాలి. సో, దీన్ని నేను ఆల్ట్ లెఫ్ట్ క్లిక్ చేస్తే నీట్‌గా నాకు ఆ ఇమేజ్ అనేది ఆ ఇమేజ్ అనేది ఆ టెక్స్ట్‌లో నీట్‌గా అప్లై అవుతుంది ఇలా. ఓకే. సో, మనీ ఇమేజెస్ పెట్టుకోవచ్చు. ఏదైనా పెట్టుకోవచ్చు ఇలా. ఇంకొక ఎగ్జాంపుల్ చూపెడతాను. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఫర్ సపోజ్ ఈ ఇమేజ్ తీసుకున్నాను. దీంట్లో నేనొక ఇమేజ్ ఏదైనా బ్యాక్‌గ్రౌండ్ క్యారెక్టర్ పెడతాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సపోజ్ ఈ అమ్మాయిని పెట్టాననుకో. ఓకే. సో, ఈ అమ్మాయిని ఏం చేశాను కంట్రోల్ ఏ, కంట్రోల్ సి. ఇప్పుడు ఈ బ్యాక్‌గ్రౌండ్ తీసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, బ్యాక్‌గ్రౌండ్ తీసేయాలంటే మనం ఏం చేస్తాం లైక్ క్విక్ సెలక్షన్ టూల్ గాని, ఆబ్జెక్ట్ సెలక్షన్. సో, ఆబ్జెక్ట్ సెలక్షన్ టూల్‌తో సపోజ్ నేను సెలెక్ట్ చేసుకొని క్యారెక్టర్‌ని సెలెక్ట్ చేసుకొని నేను సెలెక్ట్ ఇన్వర్స్ డిలీట్ చేశాను. డిలీట్ చేశాను. ఓకే. అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను లైక్ కంట్రోల్ టీ, కంట్రోల్ టీ చేసి కొంచెం ఇలా పెట్టాననుకో. జస్ట్ ఇలా. సో, ఇప్పుడు ఏమవుతుందంటే నాకు బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేసినప్పుడు నీకు స్టార్టింగ్‌లో చెప్పాను కలర్ కరెక్షన్స్ కూడా ఇంపార్టెంట్. కలర్ కరెక్షన్స్ ఇన్ ద సెన్స్ లైక్ నువ్వు ఏదైతే ఎన్విరాన్మెంట్‌కి పెడతావో, ఆ ఎన్విరాన్మెంట్ తగ్గట్టుగా లైటింగ్ గూడా మనకి ఇమేజ్ పైన అప్లై అవ్వాలి మనకి. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఆ పర్టిక్యులర్ లైటింగ్ అనేది నాకు ఇమేజ్ మీద గూడా ఎందుకంటే నేచురల్‌గా లేదు కదా! ఇప్పుడు మనకి ఏదో ఈ క్యారెక్టర్ మీద ఉన్న లైటింగ్ డిఫరెంట్ ఉంది. ప్లస్ మనకి ఆ వెనక బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న ఇమేజ్ లైటింగ్ గూడా డిఫరెంట్ ఉంది. సో, ఇప్పుడు మనం క్యారెక్టర్ యొక్క కలర్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మనం ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కర్వ్స్ తీసుకున్నాననుకో. ఓకే. కర్వ్స్ తీసుకుంటాను. కర్వ్స్ తీసుకొని ఇప్పుడు చూడు నార్మల్‌గా నేను ఈ కర్వ్స్‌ని ఎఫెక్ట్ చేస్తే ఏమవుతుంది యాక్చువల్‌గా నాకు 2 లేయర్స్‌కి అప్లై అవుతుంది ఇక్కడ. ఓకే. 2 లేయర్స్‌కి అప్లై అవుతుంది. అంటే ఆ కర్వ్ కింద ఎన్ని లేయర్స్ ఉంటే అన్ని లేయర్స్‌కి అప్లై అవుతుంది. బట్ నాకు ఆ కర్వ్ అనేది దేనికి అప్లై అవ్వాలి? ఓన్లీ ఈ కింద ఏదైతే లేడీ క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్‌కి మాత్రమే అప్లై అవ్వాలి. సో, ఇప్పుడు ఏం చేశానంటే ఈ కర్వ్ మీద రైట్ క్లిక్ చేసి క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అన్నాననుకో ఏమవుతుందంటే ఈ కర్వ్ అనేది ఓన్లీ కిందున్న
ఇమేజ్‌కి మాత్రమే అప్లై అవుతదనమాట ఇలా. ఇగో. సో, ఇదనమాట. సో, ఇట్లాంటిదేదైనా అడ్జస్ట్‌మెంట్స్ నీకు ఓన్లీ సింగిల్ లేయర్‌కి మాత్రమే అప్లై చేయాలి అనుకుంటే ఇది. ఇప్పుడు ఇన్ కేస్ ఒకవేళ నువ్వు బ్యాక్‌గ్రౌండ్ లేయర్‌కి అప్లై చేయాలి అనుకో కర్వ్స్, నువ్వు డైరెక్ట్‌గా దీని పైన పెట్టేసుకుంటావు. పెట్టేసుకొని డైరెక్ట్‌గా అడ్జస్ట్ చేసేసుకుంటావు. ఎందుకంటే, ఇగ కింద నీకు వేరే ఏం లేయర్స్ లేదు గాబట్టి, నువ్వు క్లిప్పింగ్ మాస్క్ యూజ్ చేయాల్సిన అవసరం లేదిక్కడ మనకి. ఎందుకంటే కింద ఇదొకటే లేయర్ ఉంది గాబట్టి ఇక్కడ. సో, కర్వ్స్ అనేది ఏమవుతుందంటే ఓన్లీ కిందున్న వాటికి మాత్రమే అప్లై అవుతది. పైన ఎన్ని లేయర్స్ అన్నా ఉండని దానికి ఎఫెక్ట్ అవ్వదు. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఏందంటే మనకి ఏదైతే బ్యాక్‌గ్రౌండ్ ఉందో ఆ బ్యాక్‌గ్రౌండ్‌కి అప్లై అవ్వాలి అంటే డైరెక్ట్‌గా యూజ్ చేసేసుకోవచ్చనమాట ఇక్కడ. బట్ నేనెప్పుడైతే పైకి తీసుకెళ్తానో కర్వ్‌ని అప్లై చేసినప్పుడు 2 ఇమేజెస్‌కి అప్లై అవుతుంది. లేదు నాకు అది ఓన్లీ ఈ ఇమేజ్‌కి అప్లై అవ్వాలి అంటే ఆల్ట్ లెఫ్ట్ క్లిక్. సో, ఇప్పుడేమవుతుంది నీట్‌గా నేను దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం లెవెల్స్ తగ్గించుకుంటాను. తగ్గించుకొని మనకిక్కడ ఈ ఎన్విరాన్మెంట్ మీద కొంచెం ఏ కలర్ రిఫ్లెక్ట్ అవ్వాలి మనకి? కొంచెం ఆ రెడ్డిష్, యెల్లోయిష్ రిఫ్లెక్ట్ అవ్వాలి. అప్పుడే కొంచెం నేచురల్‌గుంటది. సో, ఇక్కడ మనకి కర్వ్స్‌లో ఆర్‌జీబీ ఆప్షన్ ఉంది జూడు. దీంట్లో మనకి సెపరేట్ ఛానెల్స్ కూడా ఉంటది. ఒక్కొక్క ఇమేజ్‌లో డిఫరెంట్ డిఫరెంట్ ఛానెల్స్ ఉంటది. లైక్ ఆర్‌జీబీ. సో, ఇమేజ్ అనేది ఇట్స్ ఎన్ కాంబినేషన్ ఆఫ్ రెడ్, గ్రీన్, బ్లూ అన్నమాట. సో, ఇప్పుడు నేను సపోజ్ రెడ్ ఛానెల్‌ని సెలెక్ట్ చేసుకున్నాననుకో, దాంట్లో ఉన్న కలర్‌ని నేను పెంచుకోవచ్చు ఇలా. ఇలా. ఓకే. కొంచెం రెడ్డిష్ పెంచుకోవచ్చు ఇలా. రెడ్డిష్ పెంచుకొని, ఇంకొంచెం కావాలంటే ఆ గ్రీన్ ఏమన్నా తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు ఇలా. కొంచెం లైట్‌గా. బ్లూని అడ్జస్ట్ చేస్తే కొంచెం ఆ బ్లూని కూడా తీసేయొచ్చు. సో, ఇప్పుడు ఆ బ్లూని తీసేస్తా ఉంటే కొంచెం ఇప్పుడేమవుతుందంటే, మనకి ఆ రెడ్ కొంచెం ఎక్కువ చేసుకొని మిగతా ఛానెల్స్‌ని కొంచెం తక్కువ చేసుకున్నాం. అప్పుడేమవుతుందంటే, ఆ యెల్లో ఉన్న రెడ్డిష్ కాంబినేషన్ వస్తుంది ఇక్కడ మనకి. ఇంతకుముందు ఎలా ఉండే మనకి జస్ట్ ఇలా నార్మల్ లైటింగ్ ఉంది. ఎప్పుడైతే కర్వ్స్ అప్లై చేస్తామో నాకు దాని యొక్క ఎన్విరాన్మెంట్ అనేది దీని మీదకి ఎఫెక్ట్ అవ్వాలన్నమాట ఇలా. సో, అప్పుడేమవుతుందంటే నువ్వు బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేసినప్పుడు కొంచెం ఎఫెక్టివ్‌గా ఉంటది. సో, కలర్ కరెక్షన్స్ అనేది ఇలా జేసుకోవాలి. అండ్ కొంచెం సాచురేషన్ గూడా ఏమన్నా పెంచుకోవాలనుకుంటే సాచురేషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నేను సాచురేషన్ తీసుకున్నాను. బట్ ఇప్పుడు చూడు మళ్ళీ సాచురేషన్ గూడా మొత్తం అప్లై అవుతుంది. ఎందుకంటే దీనికి క్లిప్పింగ్ మాస్క్ ఏం అప్లై చేయాలి. సో, దీనికి గూడా నువ్వు క్లిప్పింగ్ మాస్క్ అప్లై చేయొచ్చు. సో, రైట్ క్లిక్ చేసి క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అన్నాననుకో, ఇది గూడా కింద ఉన్న ఇమేజ్‌కి మాత్రమే ఇలా ఎఫెక్ట్ అవుతుందన్నమాట ఇలా. ఇప్పుడు ఇది అయిపోయింది అనుకుంటే ఈ అన్నిటిని కలిపి కావాలంటే మెర్జ్ చేసుకోవచ్చు. కానీ మెర్జ్ చేస్తే మళ్ళీ అన్‌మెర్జ్ చేయలేవు. ఒకటే లేయర్ కిందకి కన్వర్ట్ అవ్వాలి అంటే మూడిటిని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఈ ప్రెస్ చేయాలి. ఈ ఫర్ ఎలిఫెంట్, కంట్రోల్ ఈ. సో, అప్పుడేమవుతుందంటే సింగిల్ లేయర్ కిందకి కన్వర్ట్ అయిపోతుంది. అంటే అన్‌లెస్ అంటిల్ ఇది ఫైనల్ ఇమేజ్ అనుకున్నప్పుడు నువ్వు మెర్జ్ చేసేయొచ్చనమాట. మళ్ళీ అన్‌మెర్జ్ చేయరాదు. అంటిల్ అన్‌లెస్ నువ్వు అన్‌డూ చేసుకుంటే ఓకే. బట్ నువ్వు ఫోటోషాప్‌ని సేవ్ చేసి క్లోజ్ చేసినాక మళ్ళీ ఒకవేళ అన్‌మెర్జ్ చేయాలంటే చేయలేమనమాట అది. సో, అందుకే ఏమవుతుందంటే ఒకవేళ లేదు నాకు అనుకుంటే గ్రూప్ చేసేసుకోవచ్చు. ఈ మూడిటిని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ జీ. సో, ఈ విధంగా మనం క్లిప్పింగ్ మాస్క్ గూడా యూజ్ చేసుకోవచ్చు. సో, ఈవెన్ మనం క్లిప్పింగ్ మాస్క్ ఇమేజెస్ షేప్స్‌లలో గూడా పెట్టుకోవచ్చనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక న్యూ తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది. ఓకే. ఈ ఇమేజ్‌లో నేను ఇంకో ఇమేజ్‌ని గూడా ప్లేస్ చేయాలి అనుకో. ఇప్పుడు సపోజ్ ఫైల్, ప్లేస్ ఏదైనా ఒక ఇమేజ్ తీసుకుంటాను. ఇప్పుడు ఈ ఇమేజ్ అనుకో. ఓకే. ఈ ఇమేజ్‌ని. సో, ఇప్పుడేమవుతుందంటే కింద హార్ట్ ఇమేజ్‌ని ఒకసారి కొంచెం స్కేల్ చేసుకుంటాను. సో, వాళ్ళిద్దరి ఇమేజ్ నాకు ఈ హార్ట్ సింబల్‌లో కరెక్ట్‌గా సెట్ అయిపోవాలి అంటే సేమ్ ఇది గూడా ఏం జేయాలి ఇప్పుడు నేను ఆ ఇమేజ్ హార్ట్‌లో కనబడాలి అనుకుంటున్నా గాబట్టి హార్ట్ కిందుండాలి. ఇమేజ్ పైనుండాలి. సో, ఇమేజ్ పైన గూడా నేను రైట్ క్లిక్ చేసి క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ ఇలా వస్తుంది. సో, మనం ఇక్కడ ఇమేజ్‌ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా. సో, డిఫరెంట్ షేప్స్ షేప్ ఇప్పుడు ఈవెన్ ఫోటోషాప్‌లో నువ్వేదన్నా షేప్ తీసుకొని ఇప్పుడు కస్టమ్ షేప్స్ ఉంటది. సో, ఇక్కడ నువ్వేదన్నా షేప్ తీసుకున్నా సపోజ్ ఇప్పుడు బోట్ లేకపోతే లీఫ్ ఉంది. ఈ ట్రీ ఉంది. సో, ఈ ట్రీ షేప్ తీసుకున్నావనుకో, ఈ ట్రీ షేప్‌లో గూడా నువ్వు ఇప్పుడు సపోజ్ ఈ హార్ట్ సింబల్ తీసేసి ఈ ఇమేజ్‌ని జస్ట్ క్లిప్పింగ్ మాస్క్ తీసేస్తాను. తీసేసి ఈ ట్రీ కింద పెడతాను. ఇప్పుడు ట్రీ ఎట్లా ఉండాలి? ట్రీ కిందుండాలి. ఆ లేడీ ఇమేజ్ పైనుండాలి. సో, ఆ లేడీ ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇలా ఆల్ట్ లెఫ్ట్ క్లిక్ చేస్తే ఇప్పుడు ఆ ట్రీలో వీళ్ళొస్తారు ఇట్లా. ఓకే. సో, ఇలా చేసుకోవచ్చు. సో, ఈ విధంగా మనం క్లిప్పింగ్ మాస్క్ యూజ్ చేసుకోవచ్చు.